ప్రభువైన యేసు నామమున అందరికీ వందనాలు. బాగున్నారా? అందరూ బాగున్నారా? చెప్పండి. వస్తుందా? ఇది మైక్ వేయండి. వస్తుందా? ఇది ఓపెన్ చేయి. సంవత్సరం అవుతుందేమో. ఎవరెవరు చూశారా? మీరు చూసినారు కదా. యేసుప్రభువు వారు వద్దని చెప్పారు. ఇక్కడ వాక్యం చెప్పారు. వాస్తవం చెప్తున్నా. మన బ్రదర్ తోలుకొని వచ్చారు. ఎందుకంటే చాలాసార్లు చెప్పాము కదా. అది సరే, సహోదరుల మాట కూడా వినాలి కాబట్టి వచ్చాము. వాక్యము క్రమశిక్షణ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు కొన్ని విషయాలు బయటపరుస్తాను. యేసుప్రభువు వారు వచ్చే సమయంలో ఏం జరుగుతుంది, సాతాను ఎక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఉంటామని తెలుసుకున్నాం. ప్రార్థిస్తున్నాం కొన్ని సెకండ్. పునరుత్థానం జీవమైన యేసుక్రీస్తు ప్రభువా, న్యాయపడి నీతి అధికారి యేసుక్రీస్తు ప్రభువా, నీ బాధన ప్రత్యేక నమస్కారములు. ఈ కంటే చేసేమన్న వాక్యం ప్రకటిస్తుండగా ఈ ఆత్మలో వాక్యం ప్రకటించండి. అనేకులు ఇక్కడ వింటున్నవారు, మైకులో వింటున్నవారు మారుమనసు పొంది రక్షణ పొంది నీ రాజ్యం చేయడానికి సహాయం చేసినవారు యేసు నామమున అడిగిన వారిని పొందిన్నాను, విశ్వసించిన మీ నామం తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం తీసుకోండి. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం తీసుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము వచ్చినము 15 చదవండి. ఎవరైనా చదవచ్చు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15 వచనం చదవండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడిన. చూడండి. హల్లెలూయా. ముఖ్యంగా గమనించండి, మన చర్చి ఎంత పెద్దగా ఉంది, ఎంత సంఘం పెద్దగా ఉంది అనేది ముఖ్యం కాదు. దేవునికి నీలో విశ్వాసం, నమ్మకం అనేది ఎంత ఉంది, నీవు దేవునిలో ఎలా నిలిచి ఉన్నావు, దేవుని జీవగ్రంథంలో మీ పేరు రాయబడి ఉందా లేదా, అది తెలుసుకోవాలి. మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటే మన రాజ్య సంబంధం అవుతాం, లేకుంటే రాజ్య సంబంధం అవుతామా? చెప్పండి, అవుతామా? అవ్వడం జరగదు. అందుకే ఎవరి పేరైనను ఈ జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల అంటున్నాడు. జీవగ్రంథము బైబిల్ ఉంది, పరలోకములకు గ్రంథం ఉంది. జీవగ్రంథం అంటే జీవం అంటే బ్రతుకున్న వారి గ్రంథం అని అర్థం. అందులో పేరు రాయబడి ఉండాలి. మన పేరు రాయబడి ఉండకుంటే ఏమవుతుందంటే వాడు అగ్నిగుండంలో పడవేయబడును అనేది. కాబట్టి జీవగ్రంథమందు మన పేరు రాయించుకునే మార్గం చూసుకోవాలంటే ఏం చేయాలి? మనం వాక్య ప్రకారం జీవించాలి. మనుషులు చెప్పిన ప్రకారం కాదు జీవించాల్సింది. బైబిల్లో ఏం రాయబడింది, సేవకులు ఏం చెప్తున్నారు, వాటి ప్రకారమే నడుచుకోవాలి. అలా నడుచుకోకుంటే దేవురాజ్యం చేరుతామో మనము? చెప్పండి. చేరడం అసాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా.